చేస్తామని చెప్పి ఫ్యూచర్ సిటీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక రివ్యూ మీటింగు ఏర్పాటు చేసి కొన్ని విషయాలు పత్రికలో రావడం జరిగింది. రెండు ముఖ్యమైన విషయాలపైన ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది పొలిటికల్ క్రిటిసిజం కాదు, లేకపోతే ఈ ప్రెస్ మీటు కేవలము రాజకీయంగా సమస్యల పట్ల నిర్ణయాలు ఉన్నప్పుడు వాటిపైన మాట్లాడేదానికంటే కూడా నువ్వు విజన్ 2047 అంటే 1947 to 2047 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, మరి 100 సంవత్సరాల పండుగలు జరుపుకునే సందర్భం వరకు తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక డాక్యుమెంట్ను ప్రిపేర్ చేసే సందర్భంలో మీరు తీసుకున్నటువంటి రెండు అనాలోచితమైన నిర్ణయాల పట్ల మేము విభేదిస్తున్నాం. ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంటు దీనికి ఒక చూస్తుంది. ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీన్ని సూపర్వైజ్ చేస్తుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో నేను ఒక 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది కాబట్టి నేను స్పందించాలనుకున్నాను, స్పందిస్తున్నాను. అయితే దీనికి ఒక అడ్వైజరీ ప్యానెల్ని వేయడం జరిగింది. అడ్వైజరీ ప్యానెల్లో చాలా గొప్ప మేధావుల్ని పేర్లు మరి పత్రికలు వచ్చినాయి. ముఖ్యంగా నోబెల్ ఎకనామిక్స్లో నోబెల్ లారెట్ అయినటువంటి అభిజిత్ బెనర్జీ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు అరుణారాయ్ గారు, ఆర్బీఐ గవర్నరు సుబ్బారావు గారు, రఘురామ రాజన్ గారు, పద్మభూషణ్ అవార్డు కిరణ్ మజుముదర్ గారు, తర్వాత చాలా పేర్లు ఉన్నాయనుకోండి. దీంట్లో ఒక్క మోహన్ గురుస్వామి గారు, వారు మన సికింద్రాబాదు బిడ్డ, వారు తప్పితే ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డ లేరు దీంట్లో. తర్వాత ఈ మేధావి వర్గం ఈ పేర్ల పట్ల నేను ఏమీ ఆక్షేపించడం లేదు, లేకపోతే నేను తప్పు పట్టలేదు. చాలా మంచి పేర్లు ఉన్నాయి, గొప్ప గొప్ప ఇలస్ట్రియస్ నేమ్స్ ఉన్నాయి. వారి వారి విభాగాల్లోపట వారు చదువుకున్న దాంట్లోపట మంచి పేరు ప్రతిష్టలు వచ్చినటువంటి మేధావి వర్గం ఇది. కానీ వీళ్ళందరూ మాత్రం ఎక్కడ కూడా నేను ఒకసారి కూర్చొన్నట్టయితే నేను చూడలేదు చరిత్రలో. ఎందుకంటే ఒకరు ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లన్నీ దీంట్లో పెట్టారు. సరే, ఇవన్నీ కూడా వర్చువల్ మీటింగ్స్ జరుగుతాయి, మీటింగ్స్ జరగవు, ఓన్లీ వర్చువల్ మీటింగ్స్ జరుగుతాయి అని ఒకటి చెప్పడం జరిగింది. సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయని చెప్పినారు. తర్వాత ఎప్పుడైనా హైదరాబాద్ ఏతర నగరం లోపట మరి ఇన్ పర్సన్ అంటే అందరు హాజరయ్యేటువంటి మీటింగ్ జరుగుతాయని చెప్పి కూడా మరి పత్రికాముఖంగా ఈరోజు ఉదయం నేను చదవడం జరిగింది. తెలంగాణ బిడ్డలు ఎందుకు లేరు? పోనీ తెలుగు బిడ్డలు ఎందుకు లేరు? ఎన్నిట్లలో తెలంగాణ బిడ్డలు సోనియా గాంధీ గారి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండే చైర్మన్గా ఉండే, దాంట్లో 2 ఉన్నారు మన బిడ్డలు. సిహెచ్ హనుమంతరావు గారు ఉండే, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు ఉండే. అంటే 7 మంది లోపల 2 తెలంగాణ బిడ్డలు ఉన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారి అడ్వైజరీ కౌన్సిల్లో. మరి నువ్వు 30 మంది పేర్లలో ఒకడు కూడా ఊపడతలేడు తెలంగాణడు. అచ్చా, తెలంగాణ మేధావి వర్గము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేసారు. ఇలా సిడిసి అనేది ప్రపంచం లోపల అమెరికా ప్రభుత్వానికి ఒక నేషనల్ హెల్త్ పాలసీ డిసైడ్ చేసేంట్లో మన హైదరాబాద్ బిడ్డ ఉన్నాడు, విజయ్ ఎల్దండి డాక్టర్. గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు ఉన్నారు, హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్నారు, ఎంఐటీలో ఉన్నారు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నారు. ప్రపంచం లోపట హైదరాబాద్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు, లేకపోతే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు చాలామంది మేధావి వర్గం ఎకనామిక్స్లో ఉన్నారు. నిన్నటిదాకా బయోడైవర్సిటీ నేషనల్ చైర్మన్ తెలంగాణ బిడ్డ. నువ్వు చెట్లు అడవుల గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే దేశానికి చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలున్నారు.
రిజర్వ్ బ్యాంకులో పనిచేసే వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేసిండా, లేదా ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లు రాసుకొని వస్తే సంతకం పెట్టిండా? ఇప్పుడు తప్పులు జరగకూడదు, జరిగితే సరిదిద్దుకోవాలి. కాబట్టే నేను ఈరోజు ఈ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ అంటే తెలంగాణ సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. వీళ్ళందరికీ ప్రపంచ జ్ఞానం ఉన్నది, నేను లేదంటలేను. కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏది ఎక్కడున్నది, ఏ వాగు ఎక్కడున్నది, ఏ గనులు ఎక్కడున్నాయి, లేకపోతే ఏ నీటి సౌకర్యాలు ఎట్లున్నాయి, ఎక్కడ కరువు ప్రాంతం, ఎక్కడ చెట్లున్నాయి, లేకపోతే ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గిరిజనులు ఏ ప్రాంతంలో ఉన్నారు, గిరిజనులు ఏతరులు ఏ ప్రాంతంలో ఉన్నారు, వ్యవసాయ భూములు ఎట్లున్నాయి, నల్లరేగడ్లు ఎక్కడున్నాయి, ఏవి ఎట్లున్నాయి, కొంత అవగాహన. అగ్రికల్చర్ సైంటిస్ట్, ఎంతో గొప్ప అగ్రికల్చర్ సైంటిస్ట్ తెలంగాణ బిడ్డలు, ఒక్కడి పేరు లేకపోయా. నేను ఇంతకుముందు చెప్పిన కోవిడ్ టైంలో మన హైదరాబాద్ బిడ్డ ప్రపంచానికి సూచనలు ఇచ్చాడు. మనం కూడా ఆ టైంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి, నేను, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మేము పోయి కలిసినాం కోవిడ్లో ఎట్లా నియంత్రించాలని తెలుసుకోవడానికి. అంటే ఇంత పెద్ద వ్యక్తులు మన దగ్గర అవైలబిలిటీ ఉన్న తర్వాత నేను వీళ్ళని తీయమని అంటలేను. వీళ్ళతో పాటు కొంతమందిని ఐడెంటిఫై చేయండి రేవంత్ రెడ్డి గారని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. నెంబర్ 1.